ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. మహాఘనతమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉండగా ఎంతమంది శ్రోతలు ప్రార్థన టీవీ మరి నాయన పరిచర్య ద్వారా నీ వాక్యాన్ని వినడానికి ఆయత్తపడి సిద్ధపడి మరి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న అక్కరలు అవసరతలు ఇబ్బందులు తొలగించి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, చరణ్, సుస్మిత రాజు, ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు సుస్మిత రాజు యొక్క ఉద్యోగము నిమిత్తము గృహము నిమిత్తము ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఇదే మన అంశము రోమాపత్రిక 9వ అధ్యాయము 30వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. మరి సరిగా నుండము అనే అంశము ద్వారా ఈ 25వ భాగాన్ని ధ్యానిస్తున్నాం. గత వారం మనము 24వ భాగాన్ని ధ్యానించాం. మరి లేఖనాలను చదువుకుందాం. బైబిల్లో ఉన్నవారు మీ బైబిల్ తీయండి. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం నుండి మనము చదువుకుందాం. అట్లయితే మనమేమందము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియలముగానట్లు దాన్ని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. కనుక ఈ భాగంలో పౌలు ద ఫెయిలింగ్ షార్ట్ ఆఫ్ జ్యూస్ ఈజ్ ఓయింగ్ ఇన్ ది సీకింగ్ జస్టిఫికేషన్ నాట్ బై ఫెయిత్ బట్ బై ది వర్క్స్ ఆఫ్ ద లా. వారి యొక్క స్వనీతి కారణములను బట్టి దేవుని వెదుకుట వలన వారు విఫలులైపోయినట్లుగా, అనగా విశ్వాస మూలమున కాక తమ సొంత క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడుదమనియు లేదా రక్షణ పొందుదమనియు వారు తలంచినందున వారు ఈ విషయంలో మరి వారు సక్సెస్ కాలేకపోయారు, సఫలం కాలేకపోయారని పౌలు చెప్తూ ఉన్నాడు. అట్లయితే మనమేమందము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. చూసారా? నీతిని వెంటాడనటువంటి అన్యజనులు విశ్వసించుట ద్వారా నీతిని పొందారు. అయితే వీళ్ళేం చేశారు? యూదులు ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వీళ్ళు నియమాలను అనుసరించారు, వాళ్ళేమో విశ్వాసమును అనుసరించారు. దే ఆర్ ఫాలోయింగ్ విత్ ఫెయిత్, దే ఆర్ ఫాలోయింగ్ టు ఫెయిత్. అన్యజనులు విశ్వాసమును వెంబడించారు, యూదులు దే ఆర్ ఫాలోయింగ్ టు ది రూల్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రమును వెంబడించారు, 10 ఆజ్ఞలను వెంబడించారు, చట్టమును వెంబడించారు, నియమములను వెంబడించారు, కట్టడలను వెంబడించారు. అయితే ఒక మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడడం అనేది దేని ద్వారా? బైబిల్ అంటుంది, యేసు రక్తము ద్వారానే ఒక మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడగలడు.
అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్ అండ్ గిల్ట్స్. 1 పేతురు 1:18 మన యొక్క వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మనము విమోచించబడలేదు, కానీ నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మనం విమోచించబడితిమి అంటున్నాడు. మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మనం విమోచించబడ్డాం. వీళ్ళు బంగారు దూడలను ఆరాధించారు, వీళ్ళు వెండి విగ్రహాలను ఆరాధించారు, కానీ అవి వాళ్ళను నీతిమంతులుగా తీర్చలేకపోయాయి. యేసు రక్తము ప్రతి మనుషుణ్ణి నీతిమంతుడిగా తీర్చింది. కొలస్సీ 2:15 పౌలు అంటాడు, మనకు అడ్డముగా రుణముగా ఉన్నటువంటి ఆ పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టి మనలను విడుదల చేశాడు. ఒక బానిస అమ్మబడినప్పుడు యజమానికి అతడు మరి లోబడి ఉండాలి. యజమాని యొక్క ఆజ్ఞలకు అతడు తల వగ్గి ఉంచాలి. ఇప్పుడు ప్రతి మనుష్యుడు సైతాను చెరలో బంధించబడి, పాపమనే చెరలో బంధించబడి పాపమునకు దాసుడయ్యాడు అని లేఖనం చెప్తుంది. ఎందుకనగా ఒక మనుషుని అవిధేయత ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. అదే విధంగా రోమా 6:23 ఏలయనగా పాపమునకొచ్చు జీతము మరణము, దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. పాపమునకొచ్చే జీతం మరణం. ఆ మరణము నుండి విడిపించడానికే యేసు సిలువలో మరణించాడు. ఒక మనుష్యుని యొక్క అవిధేయత పాపం వలన వచ్చే జీతము మరణముగా సంక్రమించింది యావజ్జాతికి. ఆ మరణమును, ఆ బానిసత్వమును, ఆ రుణమును, ఆ శాపమును, ఆ పత్రమును మేకులతో కొట్టి దాన్ని మనలను విడిపించాడు. రిడీమస్, ఫ్రీడమస్. రోమా 8:1 పౌలు అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నౌ ద ఫ్రీడమ్, స్వతంత్రులుగా చేశాడు, ఏ శిక్షా విధి లేదు. ఇది యేసు క్రీస్తు ద్వారానే జరిగింది అని పౌలు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. యెషయా చెప్పాడు. మనుష్యుల చేత తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయింది అని పేతురు కూడా చెప్పాడు. ఇది యెషయా చెప్పిన ప్రవచనం. కనుక ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఎవరు ఆ అడ్డురాయి? ఆ అడ్డు బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో యేసు క్రీస్తు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములో దాని ఎదుట నిలువ చాలవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బండ మీద ఐ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద కడతాను. 1 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనములో పౌలు అంటున్నాడు, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఈ క్రీస్తు అనే బండ ఎవరికైతే తగులుతుందో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో
వాళ్ళు సిగ్గుపరచబడరు. దే కెనాట్ అషేమ్డ్. పౌలు అంటాడు రోమా 1:17 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి అది రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయినది. మొదటి యూదునికేమి గ్రీసు దేశస్థునికేమి అది రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. కనుక వారు పడిపోయారు. ఇప్పుడు మనం 10వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ 10వ అధ్యాయంలో 4 భాగములు ఉన్నాయి. 10వ అధ్యాయాన్ని 4 భాగములుగా విభజించారు. 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ది అపోస్టల్స్ ఎర్న్ డిజైర్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ది జ్యూస్. అలాగే 10వ అధ్యాయము 5 నుంచి 11 ద డిఫరెన్స్ బిట్వీన్ ద రైటియస్నెస్ ఆఫ్ ద లా అండ్ ద రైటియస్నెస్ ఆఫ్ ఫెయిత్. మరి విశ్వాసమునకు ధర్మశాస్త్రానికి ఉన్న భేదమును గురించి ఇక్కడ చెప్పబడుతుంది. 10వ అధ్యాయం 12 నుంచి 17 వరకు ద జెంటైల్స్ స్టాండ్ ఆన్ ఏ లెవెల్ విత్ ది జూస్ ఇన్ జస్టిఫికేషన్ ఆఫ్ సాల్వేషన్. కనుక అన్యజనులు విశ్వాసము ద్వారానే రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటున్నాడు. అలాగే 4వ భాగం 10వ అధ్యాయం 18 నుంచి 21 వరకు ద జ్యూస్ మైట్ నో దిస్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఫిలాసఫీ. కాబట్టి ప్రాఫెసీస్ కనుక యూదులు మరి వారు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయినవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి ఎరుక్క తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సాల్వేషన్ ఆఫ్ ది జూస్. యూదులకు రక్షణ కలగలేదు అని పౌలు అంటున్నాడు. ఎందుకు కలగలేదు? వాళ్ళు రక్షణ పొందాలి అనుకుంటున్నాడు, కానీ వాళ్ళు రక్షణ పొందలే. ఎందుకు పొందలేదు? వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, మూర్ఖమైనది. పౌలు సువార్తను ఎలా బోధించాడు అంటే ముఖ్యంగా అతను ఎంచుకున్న మార్గం ఏమిటంటే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పౌలు మొట్టమొదటిగా యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్ళేవాడు. ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి వారితో లేఖనములలో విషయాలను తర్కించుచు అందులో యేసుక్రీస్తును గూర్చి ఎక్కడెక్కడైతే ప్రవచించబడ్డాయో ఆ ప్రవచనాలను ఎత్తి అందులో ఉన్న జ్ఞానాన్ని వారికి వెల్లడిపరిచాడు. వారు గ్రీకులే కావచ్చు, యూదులే కావచ్చు, హెలేనీలే కావచ్చు, రోమీలే కావచ్చు, వారందరితో పౌలు విస్తరించి మాట్లాడాడు. పౌలు బహుభాషా కోవిదుడు, గొప్ప జ్ఞాని, గొప్ప ఫిలాసఫియర్, గొప్ప విద్యావంతుడు. ఆ రోజుల్లోనే ఆయన తార్సు యూనివర్సిటీలో చదివాడు. గమలీయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అనేక భాషల్లో ప్రవీణుడు పౌలు. రోమా పౌరసత్వాన్ని బాల్యంలోనే స్వీకరించాడు. పౌలు తండ్రి గొప్ప కోటీశ్వరుడు అంటున్నారు. పౌలు తండ్రికి ఆ రోజుల్లో కొన్ని ఓడలు ఉండేవి అంటున్నారు. పౌలు బీదవాడేం కాదు, చాలా ఐశ్వర్యవంతుడు, గొప్ప జ్ఞాని, మేధావి, తత్వవేత్త. ఇతను ఎంచుకున్న మార్గం ఏమిటంటే డైరెక్ట్గా యూదుల సమాజ మందిరాల్లో ప్రవేశించి లేఖనములలో యేసుక్రీస్తును గూర్చి చెప్పబడిన ప్రవచనాలను ఎత్తి వారితో మాట్లాడాడు. అబ్బాయి, మీరు ఎంచుకున్న మార్గం ఎండైపోయింది, పాత నిబంధన కొట్టివేయబడింది,
ఇక మీరు నూతన మార్గములోనికి రావాలి. ఈ మార్గానికి దేవుడు తెర తీశాడు, క్రీస్తుని పంపించాడు. ఇక రక్షణ అనేది ఈయన ద్వారానే. అందుకొరకే ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు, మరలా రాబోతున్నాడు. కనుక మీరు విశ్వసించాలి, మీ నేత్రాలు తెరవబడాలి అని వారికి బోధిస్తే చాలా చోట్ల పౌలు అవమానాల్ని, నిందల్ని, దెబ్బల్ని, హింసల్ని పొందాడు. చాలా చోట్ల కొట్టారు ఆయన, చాలా హింసలు పెట్టారు, పరిగెత్తించారు, ప్రాణాలకు భయపడి పారిపోయేటట్లుగా చేశారు. పౌలు ఈ విషయంలో చాలా హింసలు పొందాడు. సువార్తకు ఇంత త్యాగం చేసిన వ్యక్తి ఎవరూ లేరు బైబిల్లో. శిష్యుల తర్వాత ఈయనే. కాబట్టి వీళ్ళతో ఏమంటున్నాడు? అబ్బాయి, మీరు వెంబడించారు, ఆసక్తి ఉందా మీకు? ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మనం వెంబడించే భక్తి మూర్ఖమైందిగా, మూఢమైందిగా ఉండకూడదు. కొంతమంది అంటారు మూఢభక్తి ఉండకూడదు అంటారు. హల్లెలూయా హల్లెలూయా అని చెప్తారు, అది మూఢభక్తి కాదా అంటారు. హల్లెలూయా అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఎందుకు నిమగ్నమై ఉండవలసి వచ్చిందో భక్తి భావంలో ఉన్నవారికి తెలుస్తుంది. సామాన్యంగా మాట్లాడితే ఏం తెలుస్తుంది? తెలియదు. వెరితనం కాదు. అందుకనే పౌలు అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నాడు. వెరితనం కనపడుతుంది. వాళ్ళు కూడా అన్నారు, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతుంటే మద్యముతో పొద్దున్నే వీళ్ళు మత్తులయ్యారు. పొద్దుపడిచి జామైనా కాలేదు, మీరేంట్రా మద్యంతో మత్తులయ్యారు, తాగొచ్చారా ఏంటి, వెర్రికేకలేస్తున్నారు అన్నారు. అది పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ వరమును పొంది వారు భాషలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వెర్రికేకలేస్తున్నారేంటి అని అన్నారు. చాలామందిలో ఇలాంటి భావం ఉంది. పెంతెకోస్తు వాళ్ళంటే వెర్రికేకలేస్తారు, పిచ్చి భాషలు మాట్లాడతారు. వెర్రితనం కాదండి, మూర్ఖమైంది కాదు. యూదులు దాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఆచారములతో, నియమములతో కూడిన భక్తిని చేయమని బైబిల్ చెప్పట్లేదుగా. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కనుక దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని. అందుకని యెషయా అన్నాడు, మీ నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా కనబడుతున్నాయి. ముట్టకూడదు, అంటకూడదు, తాకకూడదు, తినకూడదు, త్రాగకూడదు, నియమాలు, నిష్టలు, వీటి ద్వారా నీతి కలుగుతుందేమో అని వీళ్ళు భావించారు. నీతి అనేది విశ్వాసము ద్వారానే కలుగుతుంది. నాట్ బై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ థింగ్స్. నీవు వాటిని నెరవేర్చుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేవు. నువ్వు వాటిని వెంబడించుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేవు. నీవు విశ్వసించుట ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడగలవు అని పౌలు అంటున్నాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎండ్. ధర్మశాస్త్రమునకు సమాప్తి క్రీస్తే. ఎందుకంటే ఆయన లేఖనమును నెరవేర్చుటకు వచ్చాడు. లేఖనము నెరవేర్చుటకే నేను వచ్చాను కానీ కొట్టివేటుకు రాలేదు. అందులో సున్నా పొల్లు కూడా నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నేను నెరవేర్చాను అంటున్నాడు. సమాప్తమైంది. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా సమాప్తమైందంటే క్రీస్తు ద్వారానే సమాప్తమైంది. మోషే ద్వారా సమాప్తం కాలేదు, అహరోన్ ద్వారా సమాప్తం కాలేదు, మిర్యాము ద్వారా సమాప్తం కాలేదు, ఇశ్రాయేలుల ద్వారా సమాప్తం కాలేదు, లేదా ప్రవక్తల ద్వారా సమాప్తం కాలేదు. ఎవరి ద్వారా సమాప్తమైందంటే క్రీస్తు ద్వారా మాత్రమే. క్రీస్తే ధర్మశాస్త్రానికి ప్రారంభము, అంతము. ఈజ్ బిగినర్ అండ్ ఎండర్.
ఈజ్ ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు, ఆయనలో అది సమాప్తమైంది అని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ధ్యానించుకుందాం. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోను అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. లేఖనమేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయముందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రైటియస్నెస్ ఆఫ్ ద లా అండ్ ద రైటియస్నెస్ ఆఫ్ ఫెయిత్ అనగా విశ్వాసమునకు ధర్మశాస్త్రముకు ఉన్నటువంటి వ్యత్యాసమును గురించి పౌలు ఈ 5 నుంచి 11 వచనాల్లో మాట్లాడుతున్నాడు. మాకు ధర్మశాస్త్రం ఉందయ్యా అని వాళ్ళు చెప్తున్నారు. అయితే మోషే రచించిన ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది అంటే, క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములు అనుకొనవద్దు. కనుక పౌలు ద్వితీయోపదేశకాండములో ఉన్నటువంటి ఈ మాటని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. ఆ మాటే దేవుడు. ఆ మాట పైకి వెళ్ళింది, కిందికి వస్తుంది, అదే సువార్త. అయితే విశ్వాసం మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోను అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోను అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కదా, సువార్తను ప్రకటిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రకటించబడినటువంటి ఈ సువార్త నీ నోట నీ హృదయంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వీటిని గురించి మాట్లాడాలి. సూచనగా నువ్వు వీటిని చేతికి కట్టుకోవాలి. ఇవి నీ నొసట బాసికం వలె ఉండాలి. నీ ద్వారబంధముల మీదను నీ గుమ్మముల మీదను వీటిని గురించి వ్రాయాలి అంటున్నాడు కదా. అది ఎవరు అంటే అది క్రీస్తు అని పౌలు చెప్తున్నాడు. నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. యేసు ప్రభు అని ఎవడైతే నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో లేపినని నీ హృదయముందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 9-10 అధ్యాయాల ద్వారా లేఖనాలను ప్రచురించాం. చెప్పబడిన మాటలు శ్రోతల హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించి నీ యొక్క రాజ్యమునకు వారసులుగా నీ రాకడకు ఎత్తబడే గుంపులో చేరే సంఘముగా ఉన్నటకు సహాయం చేసి ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున మరి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి వర్ధల చేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకము నుండి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమైనటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం
నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.